నమస్తే, మీరు చూస్తున్నది ఆంధ్ర ప్రైమ్ ప్రాపర్టీస్. ఈ రోజు నేనున్న ఈ లొకేషన్ వచ్చేసి మంగళగిరి అండి. మంగళగిరిలో ఉన్న మనకి మెయిన్ సిటీలో అయితే ప్రెసెంట్ నేను ఉన్నానండి. ఈ రోజు మనం చూడబోతున్న ప్రాపర్టీ వచ్చేసి మనకి మంగళగిరిలో ఉన్న లాయర్స్ కాలనీ, అలాగే పోస్ట్ ఆఫీస్కి మనకి దగ్గరలో అయితే మనం చూడబోతున్న ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. అండ్ మనం చూడబోతున్న ప్రాపర్టీ డీటెయిల్స్ విషయానికి వస్తే నా బ్యాక్ సైడ్ ఉన్న ఈ ఓపెన్ ప్లాటేనండి. మనకి ఈ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఈ ప్రాపర్టీ సంబంధించిన పర్సన్ అయితే ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారండి, కోటయ్య గారు. ఇప్పుడు వారి మాటల్లోనే ఈ ప్రాపర్టీ యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత అండ్ ప్రైస్ ఎంత చెప్తున్నారనేది ఇప్పుడు వారి మాటల్లోనే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నానండి. నమస్తే సార్. సార్ నమస్కారం సార్, మీరు ఈ ప్లాట్ అన్నది ఫర్ సేల్కి ఉందని చెప్పారు కదా? అవును సార్. దీని యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత, ప్రైస్ ఎంత చెప్తున్నారు? ప్రైస్ వచ్చేసరికి గజం వచ్చి 45,000 చెప్తున్నాం సార్. గజం 45,000 చెప్తున్నారు. 45,000 చెప్తున్నాము. ఓకే. దీని మొత్తం విస్తీర్ణం ఎంత సార్? 174 గజాలు వస్తుంది. 174 గజాలు. డైమెన్షన్ ఎలాగ ఉంది? డైమెన్షన్ వచ్చేసరికి ఇది 42 సౌత్ ఫేసింగ్ ఉంది సార్. సౌత్ ఫేసింగ్ మనకి 42 వస్తుంది ఈ రోడ్ ఫేసింగ్. అవును సార్. ఓకే. లోతు వచ్చి 38.3 వస్తుంది. 38.3. టోటల్ గా మనకి 174 గజాలు. 174 గజాలు వస్తుంది. ఓకే. ఇది వచ్చి 20 ఫీట్ రోడ్డు సార్, సిమెంట్ రోడ్డు. ఈ ప్రాపర్టీ ముందు ఉన్న ఈ రోడ్డు వచ్చేసి మనకి 20 అడుగుల రోడ్డు. 20 అడుగుల రోడ్డు సార్. ఓకే. మనం ఉన్న ఈ లొకేషన్ దగ్గర నుండి సార్ ఇటు బస్ స్టాండ్ కానీ లేదనుకుంటే రైల్వే స్టేషన్ కానీ ఎంత డిస్టెన్స్ లో ఉంది? రైల్వే స్టేషన్ అయితే మీకు 400 మీటర్స్ లో రైల్వే స్టేషన్ ఉంది సార్. ఓకే. ఇక్కడ బస్ స్టాండ్ కూడా వచ్చి మీకు 300 మీటర్స్. 300 మీటర్స్ మెయిన్ రోడ్ నుంచి మనకి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లోపే మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ అయితే ఉంది సార్. ఓకే. మీరు ప్రైస్ అన్నది 45,000 చెప్పారు కదా పర్ స్క్వేర్ యార్డ్. ఈ ప్రైస్ అన్నది నెగోషియబుల్ లేదనుకుంటే ఫైనల్ ప్రైస్? నెగోషియబుల్ ఉంది సార్. నెగోషియబుల్. ఓకే. ఇంకా ఈ సరౌండింగ్ హైలైట్స్ కనుక మనం పరిశీలిస్తే ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ స్కూల్స్ దగ్గరలో ఉన్నాయి సార్. స్కూల్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి మన హాస్పిటల్స్ కానీ, టెంపుల్స్ కానీ, ఇలాంటివన్నీ, చిల్డ్రన్స్ పార్క్ కానీ నియర్ బై ఉన్నాయి. ఎంత దగ్గరలో ఉన్నాయి? సుమారుగా ఒక 1 కిలోమీటర్లో చిల్డ్రన్స్ పార్క్ ఉంది సార్. ఓకే. తర్వాత వచ్చేసరికి ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. 2 కిలోమీటర్స్ లో. ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎంత? ఎన్ఆర్ఐ హాస్పిటల్ కూడా నీకు 3 కిలోమీటర్స్ లో. 3 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. 2.5 అట్లా ఉంటుంది. ఓకే. ఇది హైవేకి విజయవాడకు కానీ మనకి గుంటూరుకు కానీ మిడిల్ గుంటూరుకు వచ్చేసరికి 22 కిలోమీటర్లు సార్. ఓకే. విజయవాడకు వచ్చేసరికి 13 కిలోమీటర్లు. 13. ఎక్కడ వారధి దగ్గర నుంచా లేకపోతే బెన్సర్ అటు నుంచి? మన ఇక్కడ అమ్మవారి టెంపుల్ వరకు ఉంది. దుర్గగుడి దగ్గర నుంచి 13 కిలోమీటర్లు డిస్టెన్స్. ఇవి సార్. ఇప్పుడు అయితే కనుక నెగోషియబుల్ ప్రైస్ మనకి 45,000 ఉంది. అవును సార్. ఓకే. విన్నారు కదండి కోటయ్య గారి మాటల్లో. మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి సౌత్ ఫేసింగ్ లో ఉందండి. దీని యొక్క డైమెన్షన్ మనం ఒకసారి రీచెక్ చేసుకుంటే మనకి రోడ్డు ఫేసింగ్ వచ్చేసి 42 అడుగులు, అలాగే లోతు వచ్చేసి 38.3 అడుగులుగా ఉందండి. టోటల్ విస్తీర్ణం 174 గజాలండి. ఇక ప్రైస్ విషయానికి వస్తే పర్ గజం ప్రైస్ వచ్చేసి మనకి 45,000 చెప్తున్నారండి. స్లైట్గా నెగోసియేషన్ అయితే ఉంటుంది. మనం ఉన్న ఈ లొకేషన్ దగ్గర నుండి రైల్వే స్టేషన్ కానీ, అలాగే మనకి బస్ స్టాండ్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అండ్ చాలా నియర్ బై, చాలా దగ్గరలో అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మంగళగిరి సిటీలో ఎవరైనా మంచి లొకేషన్లో ఏదైనా ప్రాపర్టీ కోసం చూస్తూ ఉంటే ఒకసారి ఈ ప్రాపర్టీని కూడా విజిట్ చేయగలరండి. అండ్ దీని కొలతలు కూడా చాలా బాగున్నాయండి. మీరు గమనిస్తే, మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా ఈ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ ఫర్దర్గా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నా, లేదా సైట్ విజిట్ చేయాలనుకుంటున్నా, మన ఆంధ్ర ప్రైమ్ ప్రాపర్టీస్ని మీరు సంప్రదించగలరండి. ఇక ఫైనలీ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ.